నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. తెలుగు చిత్ర పరిశ్రమలో మెగా కుటుంబానికి ప్రత్యేక స్థానం. మెగాస్టార్ చిరంజీవి మకుటం లేని మహారాజులా ఎదిగారు. ఆయన కాంపౌండ్ వాళ్ళ నుంచి ఎంతో మంది హీరోలు వచ్చారు. అయితే ఇప్పటి వరకు మెగా కుటుంబంలో ఎటువంటి అమరికలు ఉండేవి కావు. కానీ ఎన్నికల ముంగిట జరిగిన పరిణామాలతో ఆ కుటుంబంలో విభేదాలు వచ్చాయి. అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి మద్దతు తెలపడంతో చిన్నపాటి వివాదం ప్రారంభమైంది. అయితే ఎక్కడ నేరుగా విభేదాలు లేకపోయినా అభిమానుల మధ్య మాత్రం అడ్డగోలు చీలిక ఏర్పడింది. అయితే గత కొద్ది నెలలుగా జరిగిన ఈ పరిణామాలకు బ్రేక్ చెప్పారు అల్లు అర్జున్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. దీంతో ఆ వివాదం ముగిసినట్లయింది. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 చిత్రం ఈ నెల 5న విడుదల కానుంది. ఈ సినిమా టికెట్ల రేట్లను పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై అల్లు అర్జున్ స్పందించారు. టికెట్ పెంపునకు ఆమోదించినందుకు ఏపీ ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఇటువంటి నిర్ణయాలు తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుగుదలకు దోహదపడతాయని చెప్పారు. ఇక ప్రభుత్వ నిబద్ధతను కొనియాడారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లకు కృతజ్ఞతలు తెలిపారు అల్లు అర్జున్. దీంతో మెగా వర్సెస్ అల్లు ఫ్యామిలీల మధ్య వివాదానికి తెరపడినట్లేనని అభిమానులు భావిస్తున్నారు. వాస్తవానికి అల్లు రామలింగయ్య మనవడిగా అల్లు అర్జున్ తెరపైకి రాలేదు. మెగా కాంపౌండ్ వాళ్ళ నుంచి చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. అల్లు అర్జున్ తో పాటు ఆయన తండ్రి అల్లు అరవింద్ సైతం చిరంజీవి విషయంలో చాలా గౌరవ మర్యాదలతో మెలిగేవారు. చాలా ఐక్యతగా ముందుకు సాగేవారు. అయితే ఎన్నికల్లో కూటమి అభ్యర్థిని కాదని ఓ వైసీపీ అభ్యర్థి విషయంలో మద్దతు పలికారు అల్లు అర్జున్. ఇది మెగా అభిమానులకు మింగుడు పడలేదు. అలానే ఆ కుటుంబంలో ఎక్కడా విభేదాలు బయటపడలేదు. అయితే ఇప్పటి వరకు మెగా అభిమానులు, అల్లు అభిమానులంటూ వేర్వేరుగా ఉండేవారు కాదు. ఎప్పుడైతే అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి మద్దతు ప్రకటించారో ఇక అక్కడి నుండి వివాదం ప్రారంభమైంది. పెను వివాదంగా మారింది. అభిమానులు అడ్డగోలుగా చీలిపోయి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. అయితే మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ మధ్య వివాదం తారాస్థాయికి చేరినట్లు ప్రచారం జరిగింది. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా ఇరువురు అభిమానుల మధ్య యుద్ధమే నడిచింది. నాగబాబు అల్లు అర్జున్ ను ఉద్దేశించి ట్వీట్ చేయడం, పవన్ కళ్యాణ్ పరోక్షంగా అల్లు అర్జున్ గురించి మాట్లాడడం జరిగింది. ఇక ఇదే సమయంలో జనసేన ఎమ్మెల్యేలు సైతం అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 సినిమాను విడుదల అడ్డుకుంటామని హెచ్చరించారు. దీనిపై అల్లు అర్జున్ కౌంటర్ ఇచ్చారు, కామెంట్స్ కూడా చేశారు. అయితే కూటమి ప్రభుత్వం పుష్ప 2 సినిమా విడుదలతో పాటు టికెట్ల పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలపడం, ఆయన పేరును ప్రత్యేకంగా ప్రస్తావించడంతో వివాదానికి తెరపడినట్లయింది. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.